Warangal, who have gathered together on this day in this great church. అయితే ఈ యొక్క గొప్ప మహా దేవాలయంలో మరి హన్మకొండకు చెందిన యవనస్తులు ఇక్కడ చేరి ఉండగా వారి కోసం వస్తున్నాను తండ్రి. Lord, even as I'm going to speak your word to them, వారికి నీ యొక్క వాక్యం నేను బోధించబోచుండగా I pray, Holy Spirit, that you will help me. పరిశుద్ధాత్మ దేవుడా నాకు నీవు సహాయం చేస్తావని నేను కోరుకుంటున్నాను. Lord, help me to speak your word, expound your word with power and anointing. ప్రభువా శక్తితోను అభిషేకంతోను నీ యొక్క వాక్యం వివరించడానికి సహాయం చేయండి. And help these young people grasp and understand. యవనస్తులు మరి ఆ యొక్క వాక్యాన్ని గ్రహించి తమ అవగాహనలో తెచ్చుకునేందుకు సహాయం చేయండి. At the end of this message, ఈ యొక్క సందేశం అయిన తర్వాత let them receive true freedom that comes through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా వచ్చు నిజమైన స్వాతంత్రాన్ని వారు పొందుకున్నట్లు సహాయం చేయండి. In Jesus Christ's name I pray. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. స్వాతంత్రాన్ని ప్రేమించు ప్రజలారా అని. When 9/11 happened, when those two airplanes rammed into those two tall buildings in New York City, న్యూయార్క్ పట్టణంలో ఆ రెండు పెద్ద భవనం పైన రెండు విమానాలు దూసుకుపోయినప్పుడు George Bush was on TV speaking to several hundreds of cameramen. అయితే జార్జ్ బుష్ గారు ఎంతో మంది కెమెరామెన్ల ఎదురుగా ఆయన ఈ మాట మాట్లాడారు. He said the freedom loving people of United States will fight against every form of terrorism. మరి యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో ఉన్న స్వాతంత్రం ప్రేమించే ప్రజలు ఈ యొక్క టెర్రరిజాన్ని ఉగ్రవాదానికి తిరుగుబాటు పోరాడతారు అని చెప్పాడు. Once I was driving down a highway in Hyderabad, the city I live. అయితే హైదరాబాద్ అనే పట్టణంలో నేను ఒకసారి డ్రైవ్ చేస్తూ పోతున్నప్పుడు As I was going in my Activa on the right, I saw a huge Airtel hoarding. అయితే పెద్ద బోర్డు నేను చూసాను యాక్టివా హోండాలో వెళ్ళేటప్పుడు. Airtel's hoarding. ఎయిర్టెల్ యొక్క పెద్ద బోర్డు అన్నమాట, అడ్వర్టైజ్మెంట్ It బోర్డు. said, go whatever, go wherever, do whatever. ఎక్కడికన్నా వెళ్ళు, ఏమన్నా చేయి అని అక్కడ బోర్డు పైన రాయబడింది, అడ్వర్టైజ్మెంట్ బోర్డు పైన. Airtel was trying to capture the mood of the young people, the youngest that we have in India. అయితే భారతదేశంలో ఉన్న యవనస్తుల పైన ఎయిర్టెల్ వాళ్ళు ఈ యొక్క ప్రయోగిస్తున్నారు ఈ యొక్క మాటను. And if I walked down the dais, if I met you in person, if I looked you in the eye, if I asked you a question, అయితే ఇక్కడ నుంచి మిమ్మల్ని చూస్తూ ఈ యొక్క ప్రశ్న నేను అడిగితే, what is your favorite phrase? మీ యొక్క ఇష్టమైన మాట వాక్యం ఏమిటి? The phrase that you especially use when you talk to elderly people. అయితే పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏ ముఖ్యమైన మాట మీరు వాడతారు మామూలుగా? You know what one possible answer would be? మామూలుగా సాధారణంగా వచ్చే ఒక జవాబైన వాక్యం ఏంటి తెలుసా? Would you please leave me alone? దయచేసి నన్ను ఒంటరిగా వదిలిపెడతారా అని. That's what we tell our older people. మనం మన పెద్దవారితో ఈ మాట వాడుతూ ఉంటాం. Please leave me alone. I want my freedom to do what I want to do. I don't want anyone to interfere in my freedom. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేసేయండి, నాకు స్వాతంత్రం ఇవ్వండి, నాకు ఇష్టమైన పనులు నేను చేయడానికి నాకు వీలు కల్పించండి అని అంటారు. Today the theme for this day is freed forever. Freedom forever. ఈ రోజులలో ప్రతి ఒక్కరికి ఆశ ఏంటంటే ఎల్లప్పటికీ స్వాతంత్రం, ఎప్పటికీ స్వతంత్రుడిగా ఉండడం. When I read that theme, my mind started working in the opposite direction. అయితే ఆ మాట నేను చదివినప్పుడు దానికి వ్యతిరేకమైన దిశలో నా యొక్క మనసు పనిచేయడం మొదలుపెట్టింది. I prayed, I went to God's word, and God showed me a young man in the Bible who lost his freedom forever. అయితే నేను ఒక రూమ్కి వెళ్ళేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను, దేవుని సన్నిధిలో వెతకడం మొదలుపెట్టాను. ఒక దేవుడు నాకు ఒక యవనస్తుని చూపెట్టాడు. ఆ యవనస్తుడు తన స్వాతంత్రాన్ని ఎప్పటికీ కోల్పోయినాడు ఆయన. The theme for today is freed forever, but this morning as we begin this day studying God's word, no, God is going to show us a young man like you and me who lost his freedom forever. అయితే ఈరోజు స్వతంత్ర దినము అయినప్పటికీ బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడున్నాడు. అతని యవనస్తు దినంలో స్వతంత్రత ఎల్లప్పటికీ కోల్పోయినాడు ఆయన. ఆ వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. What is his name? ఆయన యొక్క పేరేంటి? ఆ యవనస్తుని పేరేమిటి? His name is Zedekiah. సిద్కియా అనే వ్యక్తి. And in the English language his name will be spelled as Zedekiah. ఆ ఇంగ్లీష్ లో ఆ సిద్కియా అన్న పేరు సిద్కియా అని ZEK చెప్పారు కదా అక్షరాలు అన్నమాట. And I'm going to use his name to show his characteristics.
ఆ యొక్క పేరులోని అక్షరాలను నేను వాడి ఆయన యొక్క లక్షణాల గురించి వివరిస్తాను. And it will be like your characteristics and my characteristics. అవన్నీ ఎట్లుంటాయంటే మీ యొక్క లక్షణాల మాదిరి నా యొక్క లక్షణాల మాదిరి ఉంటాయి. And at the end of this message we are not going to lose our freedom forever. We are going to do everything ulta like this young man, do opposite of what this young man did and win our freedom forever. అయితే మరి ఈ సిద్కియా ఈ మాటల యొక్క సందేశం ముగించిన వెంటనే మనమందరము సిద్కియా చేసిన ప్రతి దానికి వ్యతిరేకంగా అతని లక్షణాలకు వ్యతిరేకంగా మనము మరి మన యొక్క స్వాతంత్రాన్ని పొందుకుంటాం. అతను కోల్పోయాడు, మనం పొందుకోబోతున్నాం. Z, the word Z, the first letter of his name, Zedekiah. Word Z reminds me he's the zenith reaching Zedekiah, the height reaching Zedekiah, the man who reached heights. అయితే జెడ్ అనే అక్షరానికి మరి ఫ్రేజ్ ఇచ్చారు కదా, ఉన్నత స్థలంలో మరి పొందుకున్న సిద్కియా అన్న మాట అన్నమాట. Here was a young man who reached heights at a young age. ఇక్కడ యవనస్తుడు ఉన్నాడు, అతను యవన దశలోనే ఉన్నత దశకు ఆయన చేరిన వ్యక్తి. That is your dream. అది మీ యొక్క కలగా ఉంది కదా. When you are young you want to reach the heights. ప్రతి యవనస్తుడికి మరి ఈ యొక్క ఆశ ఉంటుంది, ఉన్నత స్థానానికి నేను చేరుకోవాలి త్వరగా అని. You dream of walking into that cricket stadium. అయితే ఆ స్టేడియంలోకి మీరు అక్కడ నడకాలని of an enemy country. అయితే cricket stadium in an enemy country. అయితే అవెండ్ వచ్చినప్పుడు and the whole stadium is full. స్టేడియం అంతా నిండా ఉంది. You are only a 16-year-old boy. No, 16 ఏళ్ల పిల్లవాడి. One of the best leg spinners in the world is bowling. అయితే ప్రపంచంలోనే బెస్ట్ లెగ్ స్పిన్నర్ బౌలింగ్ చేస్తా ఉన్నాడు. His name is Abdul Qadir. అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తి. You hit 4 sixes of his bowling. ఆయనకు బౌలింగ్ లో 6 సిక్సర్లు కొట్టారు మీరు. And you announce your arrival in international cricket. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో మీ యొక్క రాకడ మీకు తెలియజేశారు. Who is this young man? ఎవరు యవనస్తుడు? Sachin Tendulkar. సచిన్ టెండూల్కర్. That's what he did in 1989 as a 16-year-old young boy. 16 ఏళ్ల ఉన్నప్పుడు 1989లో అతను ఆ విధంగా చేశాడు. He reached his zenith at his young age. యవనస్థ కాలంలో ఉన్నత స్థలానికి అతను My Bible says మా బైబిల్ ఏమంటుంది? in 2 Kings chapter 24 and verse 18. రెండో రాజుల గ్రంథము 24:18 వచనంలో 2 Kings chapter 24 and verse 18. రెండో రాజులు 24:18లో Zedekiah became the king when he was only 21 years old. సిద్కియా 21 సంవత్సరాలు ఉన్నప్పుడే రాజుగా అయ్యాడు అతను. When did he become the king of Judah? మరి యూదాకు ఆయన రాజు ఎప్పుడయ్యాడు? When he was only 21 years old. 21 సంవత్సరం అయినప్పుడే. The other day రోహిత్ శర్మ batsman for Deccan Chargers, గా బ్యాట్స్మెన్ he smashed 21 runs of the last over in a very crucial match. చివరి ఓవర్ లో ఆయన 24 రన్స్ కొట్టాడు. And he was only 21. ఆయన ఏజ్ కూడా 21 సంవత్సరాలు. Hero at 21. అయితే 21 సంవత్సరాల హీరో ఆయన. Heights at 21. 21 సంవత్సరాలకే పెద్ద King at 21. 21 సంవత్సరాలు ప్రసిద్ధి చెందిన వ్యక్తి. Now you can reach your heights. మీ యొక్క ఉన్నత స్థితి మీరు చేరవచ్చు. But you are a slave. మీరు బానిసగా ఉన్నారు. Outside you are a hero. బయటికి చూస్తే మీరు హీరో మాదిరి ఉన్నారు. Outside you reach the heights. అయితే బయటికి మాత్రము పై ఉన్నత స్థలంలో ఉన్నారు మీరు. But inside లోపల you are bound. మీరు చాలా క్రిందిగా ఉన్నారు. You are a slave. మీరు బానిసగా ఉన్నారు. That was true of Shah Rukh Khan. షారుఖ్ ఖాన్ విషయం కూడా అది నిజమైంది. The king of Bollywood cinema. అయితే సినిమా ఫీల్డ్ లో చూడండి, hero. హిందీ ఫిల్మ్ లో హీరో. Million Indians rush to the theaters to watch him every day. అయితే many Indians want to watch him every day. చాలా మంది షారుఖ్ ఖాన్ గారి సినిమా చూడాలనుకుంటుంటారు. But he's a addict on the inside. అయితే లోపల ఆయన చాలా బాధగా ఉన్నారు. To cigarettes. అయితే ఆయన చెడు వ్యసనాలకు ఆయన బందీ అయి ఉన్నాడు, సిగరెట్లకు. You may be Michael Jackson. మీరు మైకేల్ జాక్సన్ అయి ఉండవచ్చు. Your CD is the best selling CD in the entire history of the world. అయితే ప్రపంచ చరిత్రలోనే మీ యొక్క పాటల సిడి చాలా అమ్ముడుపోయి ఉంటాయి. 100 million CDs at least sold. 100 కోట్ల సిడిలు అమ్మబడి ఉంటాయేమో. But yet on the inside, కానీ లోపల addicted to prescription drugs or pain killing drugs. అయితే నొప్పిని మరి మాన్పివేసి ఆ డ్రగ్లతో అతను లోపల ఉన్నాడు.
తీసుకుంటూ ఉన్నాడు. What is true of Michael Jackson? అయితే మైకేల్ జాక్సన్ కి ఏదైతే సత్యమో, what is true of Shah Rukh Khan, షారుఖ్ ఖాన్ విషయం ఏదైతే సత్యమో, may be true of your life. నీ జీవితంలో కూడా అదే సత్యమై ఉండొచ్చు. You may be the most popular person in your class. అయితే మీ దగ్గర ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల వారికి మీరు కథానాయకుగా ఉన్నారేమో. You may be the most popular person in your college. మీ కాలేజీలో మీరు ప్రసిద్ధి చెందిన స్టూడెంట్ గా ఉన్నారేమో. You are the hero among the girls. అయితే ఆడపిల్లల మధ్య మీరు హీరోగా ఉంటున్నారేమో. You are the girl who steals the maximum number of hearts of boys. అయితే చాలా మంది You are the girl. Yes, you are the girl who steals the hearts of boys. నువ్వు ఎటువంటి అమ్మాయి అంటే ఎంతో మంది అబ్బాయిల హృదయాన్ని దోచుకున్న అమ్మాయి ఉండొచ్చు నువ్వు. But కానీ when you're all alone, అయితే లోపల that addiction that is inside, అయితే లోపల నువ్వు దేనికో బానిసవై ఉన్నావు, makes you feel like a zero. అయితే నిన్ను కుంచిపోయి సున్నాగా చేస్తుంది. There is a hole in your heart. నీ హృదయంలో ఒక రంధ్రం మాదిరి ఉంది. There is an emptiness in your heart. నీ హృదయం ఖాళీగా ఉంది నీ హృదయం. Is that true? అది నిజమా? Z-E, the second letter of his name. అయితే ఆయన పేరులో రెండో అక్షరం ఈ అనే అక్షరం. Z-E, Zedekiah, Z-E. Z తర్వాత ఈ Evil doing Zedekiah. Evil doing Zedekiah. దుష్టత్వం చేస్తున్న జెదకియా అన్నమాట. My Bible says, నా బైబిల్ ఏమంటుంది? in 2 Kings chapter 24, రెండవ రాజుల గ్రంథము 24వ అధ్యాయంలో and verse 19, 19వ వచనంలో, and Zedekiah did evil in the sight of the Lord. మరి సిద్కియా దేవుని యొక్క దృష్టిలో చెడుతనం చేసిన వాడుగా ఉంది. What did he do? ఏం చేశాడు? He did evil in the sight of the Lord. దేవుని యొక్క దృష్టిలో చెడుతనం చేసి ఉన్నాడు. You know, in your own eyes, నీ యొక్క సొంత దృష్టిలో you're a good boy. నువ్వు మంచి పిల్లవాడివి. I don't have any bad habit. నాకే చెడ్డ అలవాట్లు లేవు. I have never told a lie. నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. I have never touched a cigarette. అయితే ఒక సిగరెట్ కూడా నేను ముట్టలేదు. I have never watched a filthy movie. చెడ్డ సినిమాలు నేను చూడలేదు. I am a good boy. నేను మంచి పిల్లవాడిని. I have never touched a girl a wrong way. ఒక అమ్మాయిని చెడుతో ఎప్పుడు తాకలేదు. When you compare your life with your neighbor, నీవు నీ యొక్క జీవితాన్ని పక్క వానితో పోల్చుకుంటే you look good. నువ్వు మంచిగానే అనిపిస్తావు. No, but when you compare yourself with God, అయితే నీవు నిన్ను దేవునికి పోల్చుకుంటే, దేవునితో పోల్చుకుంటే, what are you? అప్పుడు నువ్వేమైనావు? Who is God? దేవుడు ఎవరు? Holy, holy, holy. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. His eyes have not even looked upon sin. అయితే ఆయన ఎటువంటి కన్నులు అంటే పాపము చూడలేని కన్నులు కలిగిన వాడు. There is no imperfection in him. ఆయనలో అసంపూర్ణమైనది ఏది లేదు. Jesus was tempted in all points, and yet in no point did he ever commit a sin. ఆయన యేసుక్రీస్తు ప్రభు అన్ని జీవించాడు కానీ అతను ఏ పాపము చేయలేదు అని రాయబడింది. If I give you a paper మీ పేపర్లో and ask you to write the number of temptations you have lost, అయితే నువ్వు ఎన్ని శోధనలో పడిపోయావో ఓడిపోయావో దాన్ని రాయమంటే, the number of times you have got angry without any reason, ఏ కారణం లేకుండా నిష్కారణంగా కోపం ఎన్నిసార్లు వచ్చింది, number of times you have used abusive language, ఎన్నిసార్లు చెడ్డ భాష మాట్లాడినారు, దుర్భాష number of మాట్లాడినారు, times you have served pornography when nobody was watching. అయితే ఎవరు చూడనప్పుడు ఎన్నిసార్లు తప్పులు చేశావు. No, if you write the number of times you have yielded to temptation, అయితే ఎన్నిసార్లు నువ్వు శోధనకు లోబడిపోయావో నువ్వు రాయమని చెప్తే one whole notebook will not be enough. అయితే పెద్ద పుస్తకం కూడా సరిపోదు. Because we have all sinned. మనందరం పాపం చేశాము. If you compare yourself with your neighbor, you look holy. మీ పక్కవారితో మీరు చూసుకుంటే మీరు మంచివారుగా అనిపిస్తారు. But the Bible says, బైబిల్ గ్రంథం అంటుంది, in the eyes of the Lord, దేవుని యొక్క కన్నులు, Zedekiah sinned. జెదకియా దేవుని యొక్క కళ్ళ ముందు పాపం చేశాడు. We have all sinned and fallen short of the glory of God. అయితే దేవుని యొక్క మహిమలో మనం అందరం కూడా పాపం చేశాము. We have all fallen into sin, and in God's eyes we are all sinners. అయితే మనం పాపంలో అందరము పడిపోయినాము. దేవుని యొక్క దృష్టిలో కూడా మనం పడిపోయినాము. Do you know what is the meaning of the word Zedekiah? సిద్కియా అన్న పేరుకు అర్థం తెలుసా? Hebrew word. అది హెబ్రీ భాషలో ఉంది. In Hebrew, Zedekiah means the Lord is righteous. అయితే దేవుడు నీతిమంతుడు అన్న మాటకు సిద్కియా అర్థం అది. Look at that comic here. Look at the parody here. Look at the confusion here. ఇక్కడ గలిబిలి చూద్దాం. The man whose name is the Lord is righteous, he is doing unrighteous things. మరి దేవుడు నీతి అని పేరు పెట్టబడిన వ్యక్తే మరి ఈ చెడుతనం చేస్తూ ఉన్నాడు. A double life. అయితే రెండు రకాల కన్నులు. Is that true of your life? మీ యొక్క జీవితం అట్లుందా? రెండు జీవితం. One person before your daddy and mommy. మీ యొక్క మమ్మీ డాడీ ఎదురుగా ఒక జీవితం. One person before your pastor and youth leader. మీ యొక్క పాస్టర్ దగ్గర, మీ యొక్క యూత్ లీడర్ దగ్గర మీ యొక్క జీవితం ఎట్లున్నా? Another person before your friends in college and school and
మీ కాలేజీలో మీ work. మీ కాలేజీలో మీ పనిచేసే స్థలంలో ఎటువంటి జీవితం జీవిస్తున్నావు? You are playing a double role. మీరు రెండు రకాల జీవితాలు I జీవిస్తున్నారు. read in the paper yesterday that Shahid Kapoor, for his role in his movie Kamine, he's playing a double role. You are a Shahid Kapoor. అది షాహిద్ కపూర్ అన్న ఆయన సినిమాలో మరి కమిన్ అనే దాంట్లో రెండు రకాల జీవితాలు చూపించే పాత్రలు ఉన్నాయి. You are always switching roles, switching skin. You are one person before one person, and you are totally another person before another person. మీరు ఒక వ్యక్తి ఎదురుగా ఒక మాదిరిగా ప్రవర్తిస్తున్నారు, ఇంకో వ్యక్తుల దగ్గర ఇంకో మాదిరిగా ప్రవర్తిస్తూ ఈ విధంగా రకరకాల జీవితాలు పాత్రలు పోషిస్తున్నారు మీరు. The man whose name meant the Lord is righteous was involved in unrighteousness. మరి దేవుడు నీతివంతుడు అని చెప్పే పేరు పెట్టుకున్న ఆ వ్యక్తి అతడు దుష్టత్వంలో జీవిస్తూ ఉన్నాడు. Is that you? అది నీవేనా? Z-E and then the third letter in his name, Z-E-D. Zedekiah, Z-E-D. మూడో అక్షరం ZED and Zedekiah అనే దాంట్లో. To understand this, I take some help from the Hindi language. అయితే దీన్ని డి అనే అక్షరాన్ని వివరించడానికి హిందీ భాష నేను వాడుకుంటాను. D reminds me he's the Darbok, the fearful Zedekiah. Darbok. అంటే పిరికివాడు, డర్పోక్ అంటే పిరికివాడు అన్న మాట. He was afraid. భయపడేవాడు. He was the king. ఆయన రాజు. Yet he was afraid. అని భయపడుతున్నాడు. He was afraid of his inferiors, the princes in the court. అయితే ఆయన రాజసభలో ఉన్న ఆయనకంటే తక్కువ వారిపైన అంటే భయపడుతున్నాడు అతను. If you read Jeremiah chapter 37 ఇర్మియా గ్రంథము 37 and verse 17, 27:17లో now this is what happens there. అయితే 37:17లో ఈ మాట రాయబడింది. Jeremiah the prophet, ఇర్మియా ప్రవక్త, he was put in a house arrest. అయితే ఇంట్లో ఆయన బంధించి ఉన్నారు ఇర్మియాను. Not just house arrest. అది ఇంట్లోనే బంధించబడిన కాకుండా Jeremiah was not sitting in the sofa there. సోఫాలో కూర్చున్నట్లే కాదు కానీ He was put in a pit inside a house. అయితే ఆ ఇంట్లోనే ఒక గుంత తవ్వి ఆ గుంతలో పడేశారు ఇర్మియా He ప్రవక్త. was there for a long time. చాలా కాలంలో ఆ గుంతలోనే ఉన్నారు ఇర్మియా. And then Zedekiah called for Jeremiah. అయితే సిద్కియా ఆ జెర్మియాను ఆ గుంతలో నుంచి పైకి You తీశారు. know what my Bible says in Jeremiah 37 and verse 17? అయితే 37:17లో ఆ మాట రాయింది ఇర్మియా గ్రంథంలో. He called him privately. He called Jeremiah secretly. అయితే రహస్యంగా ఇర్మియాను తన రూమ్ లోకి పిలుచుకున్నాడు ఈ సిద్కియా. Secretly. రహస్యంగా. And he asked him in the ear, అయితే చెవులో నెమ్మదాడు is there అడుగుతున్నాడు, any word from the Lord for me? మరి నా కొరకు ప్రభు ఏమన్నా మీతో మాట్లాడాడా అంటున్నాడు. He was like Nicodemus in the New Testament. అయితే కొత్త నిబంధనలో నికోదేము యేసు ప్రభు దగ్గర వచ్చారు కదా. He came in the night to meet Jesus, not during day. యేసు ప్రభువుని కలవడానికి నికోదేము మరి రాత్రిపూట వచ్చాడు. Night when nobody was watching, Nicodemus took out his cell phone, turned on the flashlight and found the way to Jesus' house and met him in secret. అయితే నికోదేము రాత్రిపూట చీకట్లో ఆయన యొక్క సెల్ ఫోన్ తీసి నెమ్మది లైట్ వేసుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు వెతుక్కుంటూ. Why? Very scared to come during day publicly before others. ఎందుకంటే పగలు అందరూ చూస్తారేమో అని భయపడి అతను రాత్రిపూట ఆయన వస్తున్నాడు. And then in Jeremiah 38 and verse 4, ఇర్మియా 38:4 all the officials in his court said, ఆ రాజ్యసభలో ఉన్న రాజు అధికారులందరూ కూడా Jeremiah should be put to death. అయితే ఇర్మియాను చంపాలి మనము. What he is preaching, ఆయన ఏమైతే బోధిస్తున్నాడో is bringing discouragement to us. మనకందరికి నిరాశ పరుస్తున్నాడు అతను. Everybody is getting discouraged upon hearing the message of Jeremiah. ఇర్మియా సందేశం విని ప్రతి వారి మనసు కృంగిపోతుంది. And we must put Jeremiah to death. మనము అతను చంపివేయాలి, మరణించే తగినవాడు అతను. You know what he responded to this? అయితే దానికి అతను ఏమంటున్నాడు? If you look at Jeremiah chapter 38 and verse 5, అయితే 38:5లో చూడండి. he said, Jeremiah is in your hands. అయితే ఇర్మియా మీ చేతిలో ఉన్నాడు. You do with him what you want. మీకు ఏమి ఇష్టం ఉంటే ఆ ఇర్మియాతో మీరు చేసేయండి అంటున్నాడు. You know, if some thieves come and attack my son, అయితే కొందరు మరి దొంగలు వచ్చి నా కొడుకు పైన దాడి చేస్తే, if they pounce on my son Dale Nathan, అయితే నా కొడుకు నాతాను పైన పడి కొడుతా ఉంటే, if I tell that those thieves, ఆ దొంగలతో ఈ మాట అంటే, he is in your hands, Dale Nathan is in your hands, నా కొడుకు మీ చేతిలో ఉన్నాడు అని చెప్తే, you do whatever you do with him. ఆ డేల్ నాతాను మీరు ఇష్టం అంటే ఏమైనా చేయండి అంటే, I am powerless against you. మరి మీ చేతిలో శక్తిహీనుని అని అంటే, what a coward of the worst sort I am. అప్పుడు ఎంత భయంకరమైన తండ్రి నేను. My wife tells me I am a coward of the worst sort many times. అయితే చాలా వరకు నా భార్య అంటది ఎప్పుడు నేను పిరికివాణ్ణి అని. Especially in the kitchen, when I am in the kitchen. నేను వంట రూమ్ లో ఉన్నప్పుడు, when a cockroach jumps out,
అయితే ఆ కాక్రోచ్ పడితే She expects me to kill it, but I am running away. అది బొద్దింక పైన పడితే ఆమె ఏమంటుందంటే మా భార్య చంపు చంపు అంటుంది. One day I remember we locked up a room, we are trying to kill a rat. ఒక ఎలుకను చంపడానికి తలుపులన్నీ వేసేసింది. At the end of that experience my wife told me, అయితే దాని తర్వాత మా భార్య అనిందే ముగించి, you are only fit for one thing. ఒక్కదానికి నువ్వు పనికొస్తావు. one mic and one stage and shouting from there. ఒక మైక్ పట్టుకొని ఒక స్టేజ్ పైన అరవడానికి మాత్రమే పనికొస్తావు. Here this kind of job which requires bravery, ఇటువంటి పనికి ధైర్యం కావాలి. bravery to kill the rat, ఎలుకను చంపడానికి ధైర్యం you don't have it. నీకు అది లేదు. Darbog Zedekiah, నువ్వు చాలా పిరికివాడివి. Darbog Duke, నువ్వు పిరికివాడివి. what about you? మరి నీ విషయం ఏంటి? Do you stand for Jesus in your school? మరి యేసు ప్రభు కోసం నువ్వు నీ స్కూల్లో నిలబడుతున్నావా? Are you a witness for Jesus in your school? మరి నీ యొక్క స్కూల్లో అయ్యో You know what he say? ఏమంటున్నా? I don't want to be a witness for Jesus in school. యేసు ప్రభు గురించి సాక్షిగా నేను స్కూల్లో ఉండలేకపోతున్నాను. I don't want to be a witness for Jesus in college. కాలేజీలో నేను యేసు ప్రభుకు సాక్షిగా ఉండలేకపోతున్నాను. I will be a very secret Christian. నేను రహస్య క్రైస్తవుని. I am in the CID team of Jesus. అయితే యేసు ప్రభు పరిచర్యలో CID గా ఉంటున్నాను. I am a Christian. నేను క్రైస్తవుని. I am part of the CID department of Jesus. నేను యేసు ప్రభు యొక్క ఆ యొక్క CID డిపార్ట్మెంట్ లో ఉన్నాను. Nobody will know I am a Christian. ఎవరికి కూడా తెలియకుండా నేను క్రిస్టియన్ గా ఉంటున్నాను. So when my friends go and borrow a blue film, అయితే మా స్నేహితులు ఏదైనా అద్దెకి తీసుకొస్తే and watch it, అది చూస్తా ఉంటే I will also secretly go and join them and watch. నేను కూడా రహస్యంగా వెళ్ళి దాన్ని చూస్తూ ఉంటాను. I will not say I am a Christian, I don't watch all these things. అయితే నేను క్రిస్టియన్ చెప్పను. నేను Why? If I say I am a Christian, నేను ఒకవేళ క్రిస్టియన్ if I say I am a follower of Jesus, నేను యేసు ప్రభు వెంబడి I don't do all these kind of things, అయితే ఇవన్నీ నేను చేస్తున్నట్లయితే people will laugh at me. ప్రజలందరూ నవ్వుతారు నన్ను చూసి. People will say I am the male Mother Teresa. నేను మరి male Mother Teresa. నేను మదర్ తెరెసా అంటారు. People will call him a eunuch number 9, the guys who come and meet us when we go in the train. అయితే నపుంసకుడు అని అంటారు. So you are afraid. మీరు భయపడుతున్నారు. So you compromise. మీరు రాజీ పడతారు. Jeremiah, Zedekiah compromise. సిద్కియా కూడా మరి రాజీ పడ్డాడు. He was afraid. భయపడ్డాడు సిద్కియా. He was afraid. భయపడ్డాడు సిద్కియా. ZE అనేది ZEDE అన్న అక్షరాలు. Fourth word is E. నాలుగో అక్షరం E అనే అక్షరం. ZEDE అని. He reminds me that he was an evangelist Zedekiah. అయితే ఆయన సువార్తికుడైన మరి సిద్కియా అని. Zedekiah heard the good news. సిద్కియా సువార్త విన్నాడు. Zedekiah heard God's word. దేవుని యొక్క మాటలు సిద్కియా విన్నాడు. He heard God's word again and again. మాటి మాటికి వింటూ ఉన్నాడు దేవుని యొక్క మాటలు. He was evangelized. అతను సువార్తికుడు అయింది. Jeremiah preached to him. ఇర్మియా సిద్కియాకు సువార్త ప్రకటించాడు. The Bible says in Jeremiah chapter 37 verse 2, 37:2లో ఇర్మియా గ్రంథంలో రాయబడింది. The words of the Lord came to Zedekiah through Jeremiah. ఇర్మియా ద్వారా యెహోవాకు సిద్కియా రాజుకు వచ్చింది. He heard many messages of Jeremiah. ఇర్మియా నుండి ఎన్నో సందేశాలు సిద్కియా పొందుకున్నాడు. And if you read Ezekiel chapter 12 and verse 13, యెహెజ్కేలు గ్రంథము 12:13 వచనంలో we understand even Ezekiel warned him many times. హిజ్కియా కూడా చాలాసార్లు మరి హెచ్చరిక చేశాడు. Ezekiel said, హెజ్కేలు అన్నాడు, this is God's word for you. ఇది నీ కొరకైన దేవుని యొక్క వాక్యం. I will spread my net for you. నా యొక్క వల నీ ఎదురుగా పరుస్తాను. You will be caught in my net, Zedekiah. సిద్కియా నా వలలో నువ్వు చిక్కుకుంటావు. And I will bring you to the country of Babylon. బబిలోను దేశాన్ని చెరపట్టబడతావు. And you will be a captive. అయితే నీవు You will be a captive. అయితే నువ్వు బందీవైపోతావు. This is the word of God that came to Zedekiah. అయితే సిద్కియాకు వచ్చిన దేవుని నుండి వచ్చిన మాటలు ఇవి. God's word is coming to you. దేవుని యొక్క మాటలు ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాయి. Sunday after Sunday. సండే తర్వాత సండే. Through your pastor's messages. పాస్టర్ల సందేశం ద్వారా. You turn on the TV. అయితే టీవీ ఆన్ చేసినప్పుడు wonderful messages through God TV and Subhavarta and Aradhana and what not. అయితే టీవీలో వచ్చే ఆరాధన శుభవార్త గాడ్ ఛానల్ నుండి వచ్చే సందేశాలు. You turn on the radio. అయితే రేడియో పెట్టినప్పుడు God's word comes on it. దేవుని యొక్క వాక్యం వస్తుంది. You open a cell phone. సెల్ ఫోన్ తెరిచినప్పుడు You can upload a Bible onto your cell phone. అయితే బైబిల్ కూడా వస్తుంది. You know, when I do Bible study in Hyderabad, some young people are looking at their cell phone. అయితే నేను బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు మరి కొంతమంది సెల్ ఫోన్ చూస్తున్నారు. First I misunderstood them. I thought they are
seeing their SMSs when I'm preaching. Maybe I'm a very boring preacher. అయితే నేను కొన్నిసార్లు తప్పుడుగా అర్థం చేసుకున్నాను. వాళ్ళు సెల్ చూసుకుంటా ఉంటే వాళ్ళు SMS చూసుకుంటారేమో అనుకున్నాను. They said, no, Anna. కాదన్నా, You must be from the days of Adam and Eve. మీరు ఆదాము హవ్వల కాలంలో వారేమో. This is Bible. We have a Bible in our cell phone. మా సెల్ ఫోన్ లో బైబిల్ ఉంది అన్న. We have NIV. మాకు NIV బైబిల్ ఉంది. We have Amplified Bible. Amplified బైబిల్ ఉంది. All these versions we have Bible in our cell phone. When you give a reference, we pull it out from our cell phone. మీరు వచనము చెప్పినప్పుడు ఆ వచనాన్ని సెల్ ఫోన్ లో చూస్తున్నామన్నా అంటున్నారు. This is the evangelized generation. ఈ యొక్క తరం వారందరికీ సువార్తీకరణ అట్లా వెళ్తుంది. God is speaking to you. దేవుడు మాట్లాడుతున్నాడు. He speaks through us from the sky. ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడు. The heavens declare the glory of God. అయితే ఆకాశంలో దేవుని యొక్క మహిమను The beautiful sparrows and the beautiful skies and the beautiful valleys. ఆకాశం, అందమైన ఆకాశం, పక్షులు ఇవన్నీ కూడా They tell you there is a God out there. దేవుడు ఒకడు ఉన్నారు పైన అని చెప్తుంది. And God is speaking to you from the soul within. నీ యొక్క ఆత్మలో కూడా నీ దేవుడు మాట్లాడుతున్నాడు. When you sin, పాపం చేస్తే there is a red light that burns within. అయితే నువ్వు పాపం చేసినప్పుడు ఒక ఎర్ర లైట్ వెలుగుతూ ఉంటుంది. What you are doing is wrong. తప్పు 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 నీ హృదయంలో. It's the voice of the conscience. మన యొక్క మనసాక్షి యొక్క God is speaking through the Bible. దేవుడు మాట్లాడతాడు బైబిల్ నుండి. When you read the Bible and when you open the Bible and read, నువ్వు బైబిల్ చదివినప్పుడు suddenly your eyes fall on Job 31:1. అకస్మాత్తుగా నీ యొక్క కళ్ళు యోబు 31:1 వచనంలో పడుతుంది. I made a covenant with my eyes not to look lustfully at a girl. ఒక పడుచు అమ్మాయి పైన నేను కామాతరంతో నేను చూడలేదు అంటున్నాడు. When you read that verse, God's voice comes to you. 31:1లో దేవుని యొక్క స్వరం నీలో వస్తుంది. God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. You are evangelized. నీకు సువార్త అందించబడింది. Are you responding to that revelation? మరి ఆ యొక్క ప్రకటనకు నువ్వు ప్రతిస్పందిస్తున్నావా? Jesus said, దేవుడు అన్నాడు, on the day of judgment, అది తీర్పు దినాన for one category of people more beating, they will get more beatings. అయితే ఒకరేమో చాలా దెబ్బలు తింటారంట. More severe punishment. చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. For which category? అది ఎటువంటి people who have heard many sermons and revelations. చాలా సందేశం విని విని అటువంటి వారికి ఎక్కువ దెబ్బలు ఉంటాయంట, ఎక్కువ శిక్ష. So if you listen to more and more sermons, మీరు ఎక్కువ సందేశాలు వింటూ ఉంటే, more and more messages, ఎక్కువ ప్రసంగాలు వింటూ without ఉంటే, responding, without your life getting changed, ఏ స్పందన లేకుండా జీవితం మార్చుకోకుండా, my friend, let me warn you, మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను, on the day of judgment, తీర్పు దినాన the beatings will be more severe. నీకు ఇంకా ఎక్కువ దెబ్బలు పడతాయి. Then the next letter in his name, Zedekiah. సిద్కియాలో ఉన్న ఇంకొక అక్షరం K. That reminds me, he's a kind Zedekiah. ఆయన దయగల సిద్కియా అని రాయబడింది. He was a very kind man. చాలా దయగలవాడు. Jeremiah 34:9. అయితే ఇర్మియా గ్రంథము 34:7. Your pastor was talking about it in his message. అయితే ఆయన సందేశంలో మాట్లాడుతున్నాడు. Jeremiah 34:9 says, he asked the captives to be released. He asked the Jewish people to release the captives and ask them to go home. అయితే అక్కడ ఏమంటుంటే వాళ్ళ చెరపట్టిన వారందరినీ వదిలివేసి ఇంటికి వెళ్ళిపో అంటున్నారు. They were bonded captives. వాళ్ళు చెరలో పుట్టినారు వాళ్ళంతా. But when the year of Jubilee came, అయితే సునాద సంవత్సరం వచ్చినప్పుడు, when the 50th year came, 50వ సంవత్సరం వచ్చినప్పుడు, he said, let these captives go free. ఈ చెరలో ఉన్న వారందరినీ పంపించేసేయండి అంటున్నారు. Today one life sentence captive in the central jail or any of the jails in India, he has to be released. One person can be released every Independence Day. Do you know that? అయితే జీవిత ఖైదు విధించిన ఒక వ్యక్తిని జైల్లో నుంచి స్వతంత్ర దినాన ఒకరోజు ఈ రోజు వదిలిపెట్టారు. మీకు తెలుసా అట్లా రూల్ ఉందని? So Zedekiah released the captives on the day of Jubilee. అయితే సిద్కియా మరి సునాద సంవత్సరంలో ఎవరైతే చెరలో ఉన్నారో వారందరినీ విడుదల అనుగ్రహించినాడు. Very kind man. చాలా దయగలవాడు. Now Jeremiah was in the pit one day, we know that. అయితే ఇర్మియా గుంతలో ఉన్నాడు, మనకు తెలుసు. And then Jeremiah met Zedekiah. అయితే ఇర్మియా సిద్కియాను కలుసుకున్నాడు. We read that in Jeremiah chapter 37 and verse 20. 37:20 వచనంలో ఇర్మియాలో ఆ మాట రాస్తుంది. Jeremiah told Zedekiah, అయితే ఇర్మియా సిద్కియాతో అంటున్నాడు, please do not send me back to the house of Jonathan. దయచేసి మరి యోనాతాను వాళ్ళ ఇంటికి నన్ను పంపాకు అంటున్నాడు. Don't send me to the house of Jonathan. అయితే జోనాతాను వాళ్ళ ఇంటికి నన్ను పంపవద్దు. I don't want to go into that pit anymore. ఇంకా గుంతలోనికి నేను పోవడానికి నాకు ఇష్టం లేదు.
In response to that, what did Zedekiah say? అయితే ఆ మాటకు మరి సిద్కియా ఏ విధంగా జవాబు చెప్తున్నాడు? The Bible says, బైబిల్ ఏమంటుంది? he gave orders. ఆయన ఒక ఆర్డర్ ఇచ్చినాడు. That Jeremiah will be placed in the courtyard. అయితే ఆయన సభలోనే ఉంటాడు అని చెప్పినాడు. And said, give him bread. ఆయనకు రొట్టెలు ఇవ్వండి. Give him bread till there is enough bread, till he has enough bread. అయితే రొట్టెలు ఉన్నంత కాలం అతనికి రొట్టెలు ఇవ్వండి అని చెప్పినాడు. Get bread from the street of the bakers each day. అయితే ప్రతిరోజు రొట్టెలు తయారు చేసే వాళ్ళ ఇంట్లో నుంచి అతనికి ఒక రొట్టె ఇవ్వండి. Kind to Jeremiah. అయితే సిద్కియా ఈ కార్యం వలన ఇర్మియా పైన దయ చూపిన వాడయ్యాడు. From the pit he released him to a better place. అయితే ఆయన గుంతలో నుండి ఇర్మియాను తీసి మంచి స్థలంలో మరి ఇర్మియాను పెట్టినాడు సిద్కియా. And then at one point in time, ఒక సమయం వచ్చినప్పుడు Jeremiah was in an even worse place. అయితే ఇర్మియా ఇంకా భయంకరమైన స్థితిలో ఉన్నాడు. There was this man named Ebed Melech. అబెద్ మెలెక్ అనే ఆయన, he was a Cushite, a black man. ఆయన కూషి దేశస్థుడు, నల్లవాడు. And Ebed Melech wanted to rescue Jeremiah. అయితే ఇర్మియాను కాపాడాలనుకున్నాడు ఈయన. And Ebed Melech went to Zedekiah the king. అయితే అబెద్ మెలెక్ అనే ఆయన మరి సిద్కియా రాజు దగ్గరికి వెళ్ళాడు. I want to rescue Jeremiah. నేను ఇర్మియాను కాపాడాలనుకుంటున్నాను. You know what Zedekiah replied? సిద్కియా ఏం జవాబు చెప్పాడు? In Jeremiah 38 in verse 10. అయితే 38:10లో, you don't go alone to rescue Jeremiah. అయితే నువ్వు ఒంటరిగా వెళ్ళాకు. If you go alone, something might happen to you. నువ్వు ఒంటరిగా పోతే ఏమైనా జరుగుతుందేమో నీకు. Take 30 people along. నీతో పాటు 30 మంది తీసుకెళ్ళు. Here is a good man. అయితే ఒక మనిషి ఉన్నాడు, a kind man, ఒక దయగలవాడు ఉన్నాడు. releasing captives, అయితే చెరపట్టిన వారిని వదిలేస్తున్నాడు. making prophets more comfortable. అయితే ప్రవక్తలకు ఆదరణ కలిగజేస్తున్నాడు. But yet, అయినప్పటికీ at the end of his life, ఆయనకు జీవితం he was ముగించినప్పుడు a captive. అతను చెరలో ఉన్నాడు. What about you? నీ విషయం ఏమిటి? Maybe you are a good person. నువ్వు మంచి వ్యక్తి అయి ఉండొచ్చు. John Wesley was a great guy. అయితే జాన్ వెస్లీ గొప్ప వ్యక్తి. When he was in college, ఆయన కాలేజీలో ఉన్నప్పుడు he was a president of the Holy Club. అయితే ఆ హోలీలో ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నాడు. President of the Holy Club in his college in England. ఆ ఇంగ్లాండ్ దేశంలో ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఆ కాలేజీలో. And he suddenly got a burden. ఆయనకు భారం వచ్చింది హృదయంలో. From England he traveled to America. ఆయన అమెరికా దేశం వెళ్ళాడు. You know why? To go as a missionary to save the heathen people. అయితే అన్యులను రక్షించడానికి అక్కడికి అతను ఆశ కలిగింది. But do you know one day when he was reading the book of Romans, అయితే రోమా పత్రికను చదువుతున్నప్పుడు తెలుసా మీకు ఏం జరిగిందో? John Wesley realized జాన్ వెస్లీకి తెలిసింది being good and being kind will not take him to heaven. అయితే మంచి వ్యక్తిగా ఉండి దయగలవాడుగా ఉంటే పరలోక రాజ్యం చేరరు. Young people, are you listening to me? This is very, very important. చాలా ముఖ్యమైన విషయం. John Wesley, when he was reading the book of Romans, realized being the president of the Holy Club, going as a missionary to America, will not take him to heaven. అయితే మంచి దయగలవాడుగా ఉండి పరలోక రాజ్యం చేరని ఆయన రోమ పత్రిక చదువుతున్నప్పుడు తెలిసింది. What he understood is he has to have a personal relationship with Jesus. యేసు ప్రభుతో వ్యక్తిగత సంబంధం ఉంటే గాని మన పరలోక రాజ్యం చేరము. Only then he can go to heaven. అప్పుడే మనం పరలోక రాజ్యం చేరతాం. Only then he can experience true freedom. అప్పుడే నిజమైన స్వాతంత్రం పొందుకుంటామని తెలిసింది జాన్ వెస్లీకి. I was a good boy. నేను మంచి పిల్లవాడిని. You know, if you meet my mother, మా తల్లిగారు మీరు కలుసుకుంటే, she will tell you I was a good baby. నేను చిన్నప్పుడు కూడా మంచి పిల్లవాడు, పాపగా బాబు. When I was a baby, I never wetted the bed, never wetted the bed. Put it bluntly, never passed urine in the bed. నేను పసివానిగా ఉన్నప్పుడు కూడా నేను ఒంటికి పోయలేదు బెడ్ లో. My father was a preacher. మా నాన్నగారు పాస్టర్ గారు. A translator for a famous Bible teacher. బైబిల్ ఒక మంచి బైబిల్ సందేశకుడు. My mummy would carry me from meeting to meeting. మా అమ్మగారు తల్లిగారు నన్ను మీటింగ్ నుంచి మీటింగ్ తీసుకుపోయేవారు. Small baby I was. చిన్న పసివాని. I never made any noise during the meeting. ఈ మీటింగ్ లో కూడా ఎప్పుడు అల్లరి చేసేవాని కాదు. Not even 10% of the noise my children make. My మా son and పిల్లలు daughter చేసే వాళ్ళలో 10% కూడా చేసేవాని కాదు. Quiet boy. నిశ్శబ్దంగా ఉండే వ్యక్తి. Good boy. మంచి అబ్బాయి. My mummy has to give me only a white paper. ఒక వైట్ పేపర్ ఇచ్చేది మా మమ్మీ. And a pen. ఒక పెన్. I kept on writing on that. రాస్తూ ఉండేవాని. You know, I was the good baby. మంచి చిన్నప్పుడే మంచి boy. మంచి అబ్బాయిగా ఉన్నాను. But a day came. అయితే ఒక రోజు వచ్చింది. When I realized all my goodness. నా మంచితనం అంతా without God. దేవుడు లేకుండా. All my God good. నా జీవోడి గుడ్ అన్నది. without God, God. జీవోడి అన్న గాడ్ లేకుండా, దేవుడు లేకుండా. God minus God gives you what? 0. అయితే జీవోడి నుండి జీవోడి తీసేస్తే
ఏముండు ఓ అంటే సున్నా మాదిరి ఉంటుంది. God minus God, God was a zero. I was a zero. నేను ఆ విధంగా జీరోగా ఉన్నాను దేవుడు లేకుండా. In that meeting, ఆ యొక్క మీటింగ్ లో the preacher gave a call. ఆ సందేశము చెప్పి ఆయన మరి ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు I told Jesus, యేసు ప్రభుతో అన్నాను, Lord, I'm a good boy. ప్రభు నేను మంచి But I'm పాపిని, not good enough for you. కానీ నీకు సరైన పాత్ర కాదు. I'm a sinner. నేను పాపిని. I want to know you as my personal savior. వ్యక్తిగతంగా రక్షకుడిగా నిన్ను అంగీకరించాలని. Come into my heart. నా హృదయానికి రండి. That's how I began my relationship with Jesus in that day, in the month of May in 1986. 1986లో ఆ విధంగా నేను యేసుక్రీస్తు ప్రభువుని నా హృదయంలో అంగీకరించాను. It is the happiest day of my life. నా జీవితంలో గొప్ప సంతోషమైన దినం. Now that is what is true salvation. అది నిజమైన రక్షణ. You can be a kind person. నువ్వు మంచి దయగల అబ్బాయి, you can be a good person. మంచి వ్యక్తి అయి ఉండొచ్చు. Yet you can go to hell. నువ్వు అయినప్పటికీ నరకం వెళ్ళిపోతావు. The only way to receive salvation, రక్షణ పొందడానికి ఒకే ఒక మార్గం. let's understand that. అది అర్థం చేసుకుందాం. Let's understand about salvation from salvation. రక్షణ గురించి అర్థం చేసుకుందాం. If you want to know about how to make a good speech, మంచి మరి ప్రసంగం చేయాలంటే, you know, whom would you go and listen to? ఎవరి ప్రసంగం వింటారు మీరు? You want to ask a parliamentarian who speaks and the parliament goes to sleep. You want to call that guy to give you teach you how to make a good speech, correct? అయితే పార్లమెంట్ ఆయన దగ్గరికి వెళ్ళేసి అది అడుగుతారా మంచి స్పీచ్ చేయాలని? No. లేదు. You will call Lalu Prasad Yadav to teach you how to make a good speech. మంచి ప్రసంగం చేయాలంటే లాలూ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తారేమో. जब तक समोसा సమోసా आलू में समोसा रहेगा, समोसा में आलू रहेगा, whichever, तब तक लालू बिहार में राज करेगा. అయితే సమోసాలో ఆలుగడ్డ ఉన్నంత కాలం మరి బీహార్ లో లల్లు ప్రసాద్ యాదవ్ తప్పకుండా ఉంటాడంటున్నాడు. This guy, you know, who speaks in IIM Ahmedabad and all these top universities, who never really is a, you know, was never trained in speaking, but he's a good speaker. He can teach you about speaking. ఈ లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఏ పెద్ద యూనివర్సిటీలో చదువుకోలేదు, కానీ ఆయన స్పీచ్ ఇవ్వడంలో మీకు నేర్పించగల శక్తి ఉంది ఆయనకు. Likewise, if you want to know about salvation, అయితే ఒకవేళ మీరు రక్షణ గురించి తెలుసుకోవాలి అంటే whom should you ask? ఎవరిని అడగాల? A man named salvation. ఆ రక్షణ అనే పేరు గల వ్యక్తిని అడగాల. When Jesus was taken into the temple as a baby, అయితే యేసుక్రీస్తును చిన్న పసివానిగా తీసుకెళ్ళి దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు Simon the man of God said, సిమియోను అనే దైవజనుడు అన్నాడు, my eyes have seen the salvation of the Lord. కన్నులు ప్రభు యొక్క రక్షణ కళ్ళారా చూస్తున్నాయి. So Jesus is salvation. యేసు ప్రభువే రక్షణ. Jesus salvation is speaking about salvation. యేసు ప్రభువే రక్షణ గురించి చెప్తున్నారు. Where does that verse fall in the Bible? ఆ వచనం బైబిల్లో ఎక్కడ ఉంది? In John chapter 17 and verse 3. యోహాను సువార్త 17:3లో. This is salvation, speaking about salvation. రక్షణ విషయమే మాట్లాడుతున్నారు. You know what Jesus said? యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? You know what salvation said? రక్షణ ఏమన్నాడు? You know what eternal life said? నిత్య జీవం ఏమంటుంది? This is eternal life. ఇదే నిత్య జీవం. This is salvation. ఇదే రక్షణ. That you must know God. మీరు దేవుని తెలుసుకోవాలి. What is salvation? రక్షణ ఏంటి? Is it being good? మంచిగా ఉండడమా? Is it being kind? దయగలగా ఉండడమా? Those things are good, but they won't save you. అవి మంచిదే కానీ మిమ్మల్ని రక్షించలేవు. What will save you? ఏది రక్షిస్తుంది? Knowing God and His Son. దేవుణ్ణి తెలుసుకోవడం, అతని కుమారుని తెలుసుకోవడం. The first time the Bible uses the word know, అది తెలుసుకోవడం అని మొట్టమొదటిగా బైబిల్లో ఎక్కడుంది? it uses it in the story of Adam and Eve. ఆదాము హవ్వ కథలో మనం చూస్తాం. Adam knew his wife. ఆదాము హవ్వను కనుగొనను. And then Eve became pregnant. ఆమె మరి గర్భం ధరించింది. Adam knew his wife. అయితే ఆదాము హవ్వను ఎరిగినప్పుడు and Eve became pregnant. ఆమె గర్భం ధరించింది. So how will you be saved? మరి ఏ విధంగా రక్షింపబడతావు? Knowing God. ప్రభువుని తెలుసుకోవడం వలన. Being a friend of God. అయితే స్నేహితుడిగా ఉండడం వలన. Having a relationship with God. దేవునికి సంబంధం కలిగి ఉండడం వలన. Going out for dinner with Jesus. That is how యేసు ప్రభువుతో salvation is. భోజనానికి వెళ్ళడం ద్వారా. You know what the Bible says? బైబిల్లో ఏమంటుంది? In Revelation 3:20. ప్రకటన 3:20లో, behold, I stand at the door and knock. నేను తలుపు దగ్గర ఉండి తలుపు తడుతున్నాను. If anyone opens the door, ఎవరు తలుపు తెరిచినట్లా I will come in. నేను లోపలికి వస్తాను. and eat with him. వారితో భోజనం చేస్తాను. That is salvation. అదే రక్షణ. Eating with Jesus, talking with Jesus, relating with Jesus. భోజనము సాహసం కలిగి ఉండడం. It's a daily relationship with Jesus. అనుదినము యేసుతో సాహసం కలిగి ఉండడం. So are you saved? మీరు రక్షింపబడ్డారా? You may be a kind person. మీరు మంచి దయగలవారు. You may be a good person. మంచి వ్యక్తి అయి ఉండొచ్చు. But all of that will not save you. అవన్నీ నిన్ను రక్షించలేవు. All of that will not free you. అవన్నీ నిన్ను స్వతంత్రంగా చేయలేవు. Only Jesus can save you. యేసు ప్రభువు మాత్రమే రక్షింపగలడు. And then the next letter of this name. అయితే దాని తర్వాత ఇంకో అక్షరం
I intercepted Zedekiah. intercepted. Yeah, intercepted. He was caught. Otherwise, he was అతడు intercepted. పట్టబడిన సిద్కియా. For many years, this man led a struggle against the Sri Lankan government. చాలా సంవత్సరాలుగా ఆయన పోరాడుతున్నాడు స్వతంత్రం కోసం. But this time, the Sri Lankan president was determined. అయితే శ్రీలంక ప్రెసిడెంట్ ఇప్పుడు పట్టుదల కలిగి ఉన్నాడు. He sent the whole army literally మొత్తము సైన్యాన్ని పంపించేసినాడు. to catch this man dead or alive. ఈ వ్యక్తిని ప్రాణాలతో గాని చనిపోయి గాని పట్టుకోవాలని. And they cornered him. They pushed him to the corner of northern Sri Lanka. అతని నార్థన్ శ్రీలంక వైపుకు అందరూ అది తరిమినారు. And then he was in the final days. He was in a 100 by 100 square yard. Only he was right at the edge. అయితే చిన్న స్థలంలో 100 గజాల స్క్వేర్ అక్కడ ఉన్నాడు ఆయన. And then we saw his dead body. దాని తర్వాత ఆయన యొక్క మృత శరీరం మనం చూసాం. He was caught. He was intercepted. ఆయన పట్టబడ్డాడు, చెరపట్టబడ్డాడు. That's what happened to Zedekiah. అదే జరిగింది సిద్కియా కూడా. Just as the prophet said, ప్రవక్త చెప్పినట్టే the Babylonians came బబులోను వారు వచ్చారు. and they surrounded his kingdom. They surrounded his kingdom. ఆయన రాజ్యాన్ని చుట్టుముట్టినారు. For 2.5 years. 2.5 సంవత్సరాలు surrounded the country of Judah. యూదా రాజ్యాన్ని అంతా చుట్టుముట్టినారు. You know what happened? ఏం జరిగింది తెలుసా? He could not stay inside anymore. అయితే ఇంకా ఆ రాజ్యంలో ఇంకా ఉండలేకపోయినాడు. He tried to leave the city by night. రాత్రిపూట పారిపోవాలనుకున్నాడు ఆ పట్టణం నుంచి. He went through a gate. ఆ ద్వారం నుంచి గేట్ నుంచి వెళ్తున్నాడు. Between two walls. అయితే రెండు గోడల మధ్య నుంచి secretly. రహస్యముగా. When nobody was watching, he thought. ఎవరు చూడనప్పుడు అనుకున్నాడు. He tried to escape the Babylonians who were surrounding the country of Judah. అయితే యూదా రాజ్యాన్ని బబులోను దేశం చుట్టుముట్టినప్పుడు. But you know what happened? ఏం జరిగింది తెలుసా? The Babylonian army saw him. అయితే బబులోను యొక్క సైన్యం అతన్ని చూసింది. They overtook him. పట్టుకున్నారు. They caught him. పట్టుకున్నారు. They caught him. పట్టుకున్నారు. He was caught. పట్టబడ్డాడు. He was caught. పట్టబడ్డాడు. He thought he can escape. పారిపోగలను అనుకున్నాడు. But he was caught. పట్టబడ్డాడు. He was caught by the Babylonians. బబులోను సైన్యంతో పట్టబడ్డాడు. You think you can escape? మీరు తప్పించుకుంటా అనుకుంటున్నారా? Right now you are living a life of sin. ఇప్పుడే పాపంలో జీవిస్తున్నారు. You abuse, you swear, you have all the filthy habits. నువ్వు చెడు అలవాట్లు ఉంటాయి. మీరు ప్రమాణం చేస్తారు, ఏమో చేస్తారు. Life is cool for you. మీకైతే చల్లగా ఉంది జీవితం. No problem. ఏ సమస్య లేకుండా. And you think this is how it will be. ఇది ఈ విధంగానే ఉంటుంది అనుకుంటున్నారు. I want to tell you, my young friend. నేను చెప్పను యవనస్తులారా. Don't mistake the grace of God. దేవుని యొక్క కృపను చులకనగా అలసుగా తీసుకోకండి. For a free sin punishment free life forever and forever. అయితే ఎల్లప్పటికీ శిక్ష లేని జీవితం జీవిస్తా అనుకున్నా మీరు. I want to say that again. మళ్ళీ చెప్పనివ్వండి. Just because God is not punishing you now, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని శిక్షించలేదు కాబట్టి it doesn't mean he will not punish you forever. ఎల్లప్పటికీ మీరు శిక్షించకుండా ఉండడు. If you are not punished now, ఇప్పుడు శిక్ష లేదు. if you have escaped now, ఇప్పుడు తప్పించుకున్నావు. it's because of the grace of God. దేవుని కృప వల్ల తప్పించుకున్నావు. He loves you so much. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. God so loved the world. అయితే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. I loved you with an everlasting love. నిత్యమైన ప్రేమతో He loves you so much. అంత ప్రేమిస్తున్నాడు శాశ్వత So ప్రేమతో. he gives you time to repent. నీకు సమయం ఇస్తున్నాడు But if you పశ్చాత్తాపడానికి. think you're being very smart, అయితే నువ్వు తెలివైన అనుకుంటున్నావా? and if you continue in sin, ఇంకా పాపంలో కొనసాగుదాం and you అనుకుంటున్నావా? think you will never be caught, నువ్వు ఎప్పుడు పట్టబడవు అనుకుంటున్నావా? remember what happened to Zedekiah. మీరు జ్ఞాపకం చేసుకోండి. సిద్కియాకి ఏమైంది? The Babylonians caught up with him. అయితే బబులోను వారు పట్టేసుకున్నారు. He was intercepted by the Babylonians. బబులోను చెరన సైన్యం చేత పట్టబడ్డాడు. And next letter of his name, ఆయన పేరులో ఇంకొక అక్షరం ZEKE, and then the A, the last few letters. Assaulted Zedekiah. అసల్ట్ అవమానపరచబడిన మరి సిద్కియా. He was assaulted by the Babylonians. బబులోని వారి చేత అవమానపరచబడ్డాడు. If you read Jeremiah 39 verses 6 to 8, 29 ఇర్మియా 6 నుంచి 7 వరకు the Babylonians caught him. 39వ వచనంలో 39వ అధ్యాయం అది. Jeremiah 39 6 to 8. 39వ అధ్యాయం 6 నుంచి 7 వరకు. The Babylonians caught him. మరి బబులోని వారు They gouged him out. They gouged out his eyes. They killed his sons before him. Before that, సిద్కియా కళ్ళ ముందే వాళ్ళ కొడుకులను చంపేశారు. and they chained him. అయితే సంకెళ్ళు కట్టారు. He was సిద్కియాకు assaulted. అవమానపరచబడ్డాడు. Did you see that?
Did you see that in the Bible? బైబిల్లో చూసారా అది? His sons were killed before him. అతని సొంత కుమారులను అతని కళ్ళ ముందు What is the చంపబడ్డారు. biggest punishment you can give me? మీకు నాకు గొప్ప ఏ శిక్ష ఇవ్వగలరు? You can, if you harm my 2-year-old daughter, నా యొక్క 2 సంవత్సరాల పాపకు హాని తలపెడితే, pinch her before my నా eyes, కళ్ళ ముందు ఆమెను గిచ్చితే, that is the biggest punishment you can give me at this moment. నాకు మరి ఇప్పటికీ నాకు గొప్ప శిక్షగా ఉంటుంది అది. Zedekiah saw his sons being killed before his eyes. సిద్కియా కళ్ళ ముందే తన కొడుకులు చంపబడటం చూశాడు సిద్కియా. And then అప్పుడు this was the last thing that he saw. అదే చివరిగా చూసిన దృశ్యం. His eyes were plucked out. దాని తర్వాత కన్ను గుడ్లను లాగివేశారు. Try plucking out your hair. మీరు లాక్కోండి, జుట్టు పెరుకోండి ఒకసారి ఇట్లా. You try plucking out my beard, this funny beard. గడ్డం లాగండి. If that pains, అదే నొప్పి కలిగిస్తే, what about plucking out your eyes? కళ్ళను కనుగుడ్లు లాగివేయడం ఎట్లుంటుంది? And then chains. అంటే సంకెళ్ళు వేశారు చేతికి. Chains for the king of Judah. యూదా రాజుకే చేతుకు సంకెళ్ళేశారు. Assaulted Zedekiah. అవమానపరచబడిన సిద్కియా మహారాజు. Why he was assaulted? ఎందుకు అవమానపరచబడ్డాడు? He rejected the word of the prophets. మరి ప్రవక్తల యొక్క మాటలను తిరస్కరించాడు. You deserve the punishment of Zedekiah. అయితే సిద్కియా శిక్ష మీరు అర్హులు దానికి. Because you are like Zedekiah in many ways. మీరు కూడా చాలా రకాలుగా సిద్కియా మాదిరి జీవిస్తున్నారు. That same punishment that came on Zedekiah should come on you. సిద్కియాకు వచ్చిన శిక్ష మీ పైన కూడా వస్తుంది. You know what happened? మీకు ఏమని తెలుసా? I have good news for you. మీకు సువార్త, మంచి సువార్త. Jesus loves you. యేసు ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He said the punishment of Zedekiah, సిద్కియా యొక్క శిక్ష you give it to me. నాకు ఇచ్చేయండి. The punishment of Duke who is like Zedekiah, అయితే డ్యూక్ ఏ విధంగా సిద్కియా మీద ఉన్నాడో give it to me. నాకు ఇచ్చేశారు. Punishment of Mary who is like Zedekiah, అయితే మేరీ సిద్కియా మీద ఉన్న మేరీ యొక్క శిక్ష give it to me. నాకు ఇచ్చేయండి. Punishment of Ramesh who is like Zedekiah, రమేష్ మరి సిద్కియా మీద ఉన్న రమేష్ యొక్క శిక్ష you give it to me. నాకు ఇచ్చేయండి. He was blindfolded. Jesus was blindfolded. అయితే యేసు ప్రభు కూడా కళ్ళను గంతలు కట్టేశారు. Why? ఎందుకు? I should be blindfolded for my sin. అయితే నా పాపం ఏంటంటే నాకు కూడా అట్లా కళ్ళ They గంతలు twisted కట్టాలి. a crown of thorns on his head. ఆయన తలపైన ముళ్ళ కిరీటం ధరించాడు. And on that the Roman soldiers, the strong Salman Khan like John Abraham like Roman soldiers, they hit the crown of thorns on the head. The thorns poked him through the skull and probably came out through his eyes. The thorns came out through his eyes. అయితే యేసు ప్రభు యొక్క తలలో మరి ఆ యొక్క ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ ముళ్ళులు గుచ్చుకొని కళ్ళ లోపల కూడా వచ్చినాయేమో, అంత భయంకరంగా గుచ్చారు. Why? ఎందుకు? He was taking your place on the cross. శిలువలో మీ యొక్క శిక్ష ఆయన భరిస్తున్నాడు. The punishment was God the Father's as well. అయితే తండ్రి యొక్క దేవుని యొక్క శిక్ష. He saw his son being crucified by evil men. ఆ తండ్రికి కూడా శిక్ష పొందినట్టే ఎట్లంటే వాళ్ళ కొడుకు శిక్షింపబడుతున్నాడు శిలువ పైన. What can be a greater punishment for a father? మన తండ్రికి కూడా దానికన్నా గొప్ప శిక్ష ఏమై ఉండొచ్చు? God the Father loved you so much. పరలోకపు తండ్రి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. He turned his face away from his son. ఆయన కుమారుడి నుంచి తన ముఖం తిప్పుకున్నాడు పరలోకపు తండ్రి. At that point Jesus cried, my God, why have you forsaken me? ఆ పరిస్థితిలో మరి యేసు ప్రభు అంటున్నాడు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచినావు అంటున్నాడు. He always called his father as father. అయితే ఎప్పుడు తండ్రి అని చెప్పేవాడు. But now he calls his father as God. కానీ సిలువలో మాత్రము ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నా దేవా అని తండ్రిని అంటున్నాడు. Because Father loves you, he turned his face away from his son, and there was a gap between God the Father and God the Son. Why? He loved you so much. తండ్రి అయితే ముఖం తిప్పుకోడు, కానీ ఇక్కడ మరి ముఖం తిప్పుకుంటాడు కాబట్టి అతను మరి ఆ బాధలో దేవా అని అంటున్నాడు. ఎందుకంటే ఆ శిక్ష అంతా అతను భరిస్తున్నాడు కాబట్టి. The punishment that brought us peace was upon Jesus. అయితే మనకు రావాల్సిన సమాధాన శిక్ష ఆయన పైన వేయబడింది అని రాయబడింది. Where is peace? సమాధానం ఎక్కడుంది? Is it in sex? అది సెక్స్ లో ఉందా? Is it in alcohol? తాగుడులో ఉందా? Is it in pornography? అయితే చెడు చిత్రాల్లో ఉందా? Is it in pride? గర్వంలో ఉందా? Is it in the corporate company? అయితే పెద్ద కంపెనీలలో ఉందా? Is it in money? డబ్బులో ఉందా? Is it in anything? దేంట్లోనా ఉందా? There is only one place where you will find lasting peace. అయితే ఎల్లప్పుడు శాశ్వతమైన సమాధానం ఒక్క చోటే ఉంది. It is at the cross of Calvary.
సిలువలో కల్వరి సిలువలో where Jesus hung on the cross. యేసు ప్రభు ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు, Because my Bible says నా బైబిల్ ఏమంటుంది, the punishment that brought us peace was upon Jesus. యేసు మరి సమాధానము మరి యేసు ప్రభువు నుండి వచ్చిందని. Come to the cross. సిలువ దగ్గరికి రండి. Come to the cross. సిలువ దగ్గరికి రండి. And finally the word Zedekiah ends with the word H. అయితే సిద్కియా అనే మాటలో హెచ్ అనే అక్షరం మిగిలిపోయింది. Haughty or proud Zedekiah. Haughty or proud Zedekiah. గర్విష్ఠి అయిన సిద్కియా అని రాయబడింది. What was Jeremiah trying to tell Zedekiah? అయితే ఇర్మియా సిద్కియాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? You read Jeremiah chapter 34. అయితే 34వ అధ్యాయం చదవండి. You read Jeremiah chapter 37. 37వ అధ్యాయం ఇర్మియా చదవండి. You read Jeremiah chapter 38. అయితే ఇర్మియా గ్రంథం 38 చదవండి. You read these 3 chapters. ఈ 3 అధ్యాయాలు మీరు చదివితే again and again Jeremiah told, మళ్ళీ ఇర్మియా సిద్కియాతో చెప్పాడు, surrender to the Babylonians. అయితే నువ్వు వెళ్ళు బబిలోను చెరకొని. Don't fight against Babylon. బబిలోను వారితో నువ్వు పోరాడకు. Surrender to them. వారికి నువ్వు అప్పగించుకో. If you surrender to Babylon, బబిలోను వారికి నువ్వు అప్పగించుకుంటే you will live. అప్పుడు నువ్వు జీవిస్తావు. But if you fight against Babylon, నువ్వు బబిలోను వారితో యుద్ధం చేస్తే, you run away from Babylon, నువ్వు బబిలోను నుంచి పారిపోతావు. you will be in for a big trouble. నువ్వు గొప్ప అపాయంలో చిక్కుకుంటావు. But this man was a proud man. కానీ ఈ వ్యక్తి గర్విష్టి. Why should I surrender to the Babylonians? నేను బబిలోనుకి ఎందుకు నేను లొంగిపోవాలి? So he rejected God's prophetic word which came to him again and again, 4 times at least. 4 సార్లు దేవుడి నుంచి వచ్చిన ఆ యొక్క సందేశాన్ని, ఆ ప్రవక్తల సందేశాన్ని అతను వినలేదు. How do you find freedom? మరి ఏ విధంగా స్వతంత్రం పొందగలరు? What is the way of the Bible? బైబిల్ యొక్క మార్గం How ఏంటి? do you find freedom? స్వతంత్రం ఏదో What is the way of పొందగలరు? the Bible? బైబిల్లో ఈ మార్గం Become a ఏంటి? slave, then you will find freedom. నీవు దాసునిగా బానిసగా అయితే అప్పుడు స్వతంత్రం. This is the gospel I preach. ఇదే నేను సువార్తను Do you ప్రకటిస్తున్నాను. want freedom, true freedom? మీకు నిజమైన స్వతంత్రం కావాలా? You know what is the teaching of the Bible? అయితే బైబిల్ యొక్క బోధ ఏంటంటే Become a slave. నీవు బానిసగా కావాలి. Surrender. నువ్వు లొంగిపో. Not to the Babylonians, అయితే బబిలోను చెరకు, but to Jesus. యేసు ప్రభువుకు. Jesus who gave his life for you. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. You give your life to Jesus. నీ యొక్క ప్రాణము యేసు ప్రభువుకి ఇస్తే, If you humble yourself before Jesus, యేసు ప్రభు దగ్గర నిన్ను నువ్వు if you తగ్గించుకుంటే, repent from your sin and come to నీ Jesus, పాపం నుంచి నువ్వు పశ్చాత్తాపడి మారుమనసు పొంది యేసు ప్రభు దగ్గరికి వస్తే then you will find freedom. అప్పుడు నువ్వు స్వతంత్రం పొందగలవు. It is for freedom that Christ has set you free. అయితే యేసుక్రీస్తు నిన్ను స్వతంత్రంగా చేస్తే అదే నిజమైన స్వతంత్రం. Jesus will make you free. యేసు ప్రభు నిన్ను స్వతంత్రంగా చేస్తాడు. There was this demonic man. ఒక దయ్యం పట్టిన వ్యక్తి He ఉన్నాడు. was bound by chains. సంఖ్యలతో కట్టబడి He was ఉన్నాడు. naked. ఆయన దిగంబరుగా He was ఉన్నాడు. a slave of Satan. ఆయన సాతాను యొక్క చేతిలో He బానిసగా cut ఉన్నాడు. himself with his body. అతను రాళ్ళతో He cut గాయపడుతున్నాడు. himself. కోసుకుంటున్నాడు శరీరాన్ని. But when he met Jesus, యేసు ప్రభువును when కలుసుకున్నప్పుడు, the slave of the devil met ఈ యొక్క Jesus, సాతాను చేతిలో బానిసగా ఉన్న వ్యక్తి యేసు ప్రభువును కలుసుకున్నప్పుడు his life changed. ఆయన యొక్క He was free ఆయన స్వతంత్రంగా ఉన్నాడు. when he was a slave of Christ. కానీ యేసు ప్రభువుకు బానిస అయిపోయినాడు. There was this woman, ఈ యొక్క వ్యక్తి 18 years, 18 సంవత్సరాలు with a bent back. వీపు వంగి ఉంది. She was a slave of the devil. సాతాను చేతిలో మరి బందీగా ఉంది. Jesus touched her. యేసు ప్రభువు ముట్టాడు ఆమెను. She stood up, ఆమె చక్కగా నిలబడింది. only to bend down again. ఇంకా ఎప్పుడు She వంగలేకుండా has a bent back. ఆమె వంగి 18 years. 18 సంవత్సరాలు Jesus touched it. యేసు ప్రభు ముట్టినప్పుడు She stood up. ఆమె చక్కగా She was నిలబడి healed. ఆమె సుత్తపడింది. But she bent down before Jesus. కానీ యేసును ఆమె వంగింది. My whole life, నా జీవితం అంతా I will be your slave, నేను Jesus. యేసు ప్రభు నీకు బానిసగా I will జీవిస్తాను. serve you, నేను Jesus. నిన్నే ఆరాధిస్తాను. Would you close your eyes right now? మీరందరూ కళ్ళు మూసుకుంటారా? ఇప్పుడు Everybody close your eyes. అందరూ మీరు కళ్ళు మూసుకోండి. Jesus is asking you, యేసు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, will you come to me? నువ్వు నా దగ్గరికి Will వస్తే, you repent from your sin? నీ పాపం నుంచి మారుమనసు Will you పొందుతావా? come to me? నా దగ్గరికి వస్తావా? Will you surrender your life to me నీ యొక్క జీవితం నాకు so that you can అప్పగించుకుంటావా? find true freedom? అప్పుడు నిజమైన స్వతంత్రం So that పొందుకుంటావా? you can find true joy? నిజమైన సంతోషం కావాలా నీకు? Don't delay it. నువ్వు ఆలస్యం చేయకు. It will be too late. చాలా ఆలస్యం అయిపోతుందేమో. I remember the story in the World Cup, వరల్డ్ కప్ లో నాకు కథ తెలుసు. T20 World Cup. T20 వరల్డ్ కప్ లో India versus England. అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. India were batting second. అయితే ఇండియా బ్యాటింగ్ చేస్తుంది. Second, chasing around 140, 153 or 154. 140 రన్స్ తో చేస్తుంది. The asking rate was climbing. అయితే ఆస్కింగ్ రేట్ పెరుగుతా ఉంది. Maybe over 11 runs per over or 12 runs per over. కావాల్సిన రన్స్ ఏమో 12 రన్స్ ఒక ఓవర్ లో. In the middle was Dhoni, India's captain. అయితే ధోని ఇండియా కెప్టెన్. But for
some strange reason, I don't even know the reason now, అయితే even now. విచిత్రమైన కారణం బట్టి అతను Dhoni stubbornly refused to go for the big hits. అయితే మరి ధోని పెద్ద హిట్స్ కొట్టడానికి ఒప్పుకోలేదు. Only in the last ball when India needed 8 runs to win, he went for a big hit. అయితే చివరి బాల్ కు మరి ఎప్పుడైతే ఇండియా 8 రన్స్ కావాలో అప్పుడే మాత్రం పెద్ద షాట్ కొట్టాడు. Yusuf Pathan the other side, he was trying. యూసుఫ్ పఠాన్ కూడా ఆయన పని చేస్తున్నాడు. With the one hand, he hit a 6. He tried so much. ఒక్క చేత్తోనే 6 రన్స్ కొట్టాడు. But Dhoni was postponing the big hits. అయితే ధోని మాత్రం వాయిదా చేస్తా ఉన్నాడు. What was the result of the postponement? దాని వల్ల ఫలితం ఏమైంది తెలుసా? India lost that game. ఇండియా ఆ గేమ్ లో ఓడిపోయింది. The World Cup slipped away from their hands. వరల్డ్ కప్ మన చేతిలో చేజార్చుకున్నాం. If you postpone coming to the big man Jesus Christ, మీరు ఈ గొప్ప వ్యక్తి అయిన యేసు ప్రభువుకు దగ్గరికి రావడం కోసం వాయిదా చేస్తూ ఉంటే, the big Jesus, God in human flesh, గొప్ప యేసుక్రీస్తు అతను శరీరాకారంగా ఉన్న దేవుడు, you will regret it. You will regret it very badly. నువ్వు చాలా మరి భయంకరమైన స్థితిలో ఉంటావు. After death, మరణమైన తర్వాత it's too late. చాలా ఆలస్యం అయిపోతుంది. After this meeting, ఈ మీటింగ్ అయిన తర్వాత maybe the Holy Spirit will not speak to you. అయితే ఇవంతా మాట్లాడలేము. And so you may not ever feel like committing your life to Jesus. మరి మీరు ఈ మీటింగ్ వెళ్ళిపోయిన తర్వాత మీరు యొక్క సందేశం అంతా మీరు వినలేరు. So now is the time. ఇప్పుడే సమయం. Today is the day. ఈ రోజే దినం. How many of you say, I will say no to sin. I am repenting from my sin and I'm going to give my life to Jesus right now. ఎంతమంది ఈ విధంగా చెప్తారు? నా పాపాల విషయంలో నేను పశ్చాత్తాపడుతున్నాను. ఎంతమంది ఈ విధంగా చెప్తారు? I'm sorry. నన్ను క్షమించండి దేవా. Jesus, I'm sorry. యేసు ప్రభువు నన్ను క్షమించండి. I'm repenting from my sin. నేను పాపాల విషయం పశ్చాత్తాపడుతున్నాను. I want to come to you, Jesus. నేను నీ దగ్గర రావాలనుకుంటున్నా యేసు. Surrender my life to you, Jesus. నీకే నేను అప్పగించుకుంటా, and లొంగిపోతాను. find freedom. నేను స్వతంత్రం Can I see పొందుకున్నాను. your hands? Put it up, right up. మీ చేతులు ఎత్తండి దయచేసి. Don't delay it. మీరు ఆలస్యం Don't be చేయకండి. ashamed. సిగ్గుపడకండి. The Holy Spirit is speaking to you. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతుంది. Holy Spirit is speaking to you. యేసు ప్రభువు Do it right now. ఇప్పుడే చేయండి. Those of you who raised your hand, మీ చేతులు ఎత్తిన వారు, next step, I want you to get up from your seats. దయచేసి నిలబడతారు మీ స్థలంలో. Don't be afraid. Don't get up from your seats. Those of you who raised your hands, those of you who say, I'm repenting from my మీ యొక్క sins. పాపాల విషయం I'm పశ్చాత్తాపడుతున్నాను. believing in Jesus as my Savior. యేసు ప్రభువు నా రక్షకుడు అంగీకరించు. I want you to get up from your seats. మీ యొక్క స్థలం నుంచి బయటికి You don't రావాలనుకుంటున్నాను. have to be afraid. భయపడకండి. You may be the secretary, the president, you may be in the choir. I don't care. Your good works cannot save you. But right now, if you say, I want Jesus, I want to repent from my sins, I want to start a relationship with Jesus, I want you to get up. నేను యేసు ప్రభువును మరి అంగీకరిస్తాను. మీరు ఎవరైనప్పటికీ సిగ్గుపడకండి. మీరు అందరూ లేచి నిలబడండి, ముందుకు రండి. And now the third step. మూడో మెట్టు. I want you to come down. ముందుకు రామని. Some of you are in the balcony. ఇక్కడ రండి. You can, if you do not acknowledge me before men, మనుషుల ముందు నన్ను నువ్వు I will అంగీకరించకుంటే also not acknowledge you before my Father in heaven on that day. ఆ రోజు నా తండ్రి సంవత్సరంలో మిమ్మల్ని నేను ఎరగను అంటున్నారు. So don't be ashamed of Jesus. యేసు ప్రభు గురించి మీరు Don't సిగ్గుపడకండి. be ashamed of Jesus. యేసు ప్రభు గురించి సిగ్గుపడకండి. This is not a call for healing. ఇదేమో స్వస్థత కోసం కాదు This is not పిలుపు. a call for solving your problems. ఈ యొక్క సమస్యలు పరిష్కరించడానికి This is పిలుపు a కాదు. call for coming to Jesus for salvation. రక్షణ కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చేదానికి పిలుపు. Repenting from sins and believing in Jesus. పాపం నుంచి పశ్చాత్తాపడి యేసు ప్రభువును విశ్వసించడం. Now those of you who have come forward, ఎవరైతే ముందుకు వచ్చారో I want you to start talking to Jesus. యేసు ప్రభు గురించి మాట్లాడడం Say, మొదలుపెట్టండి. Jesus, యేసు ప్రభువా, I'm sorry. నన్ను క్షమించండి. Please forgive నన్ను me. క్షమించండి. Please wash me. నన్ను కడగండి. Let them talk to Jesus. Talk to అందరూ Jesus. మాట్లాడండి, యేసు ప్రభుతో మాట్లాడండి. Jesus, యేసు ప్రభువా, I'm sorry. నన్ను క్షమించండి. Cleanse me, Lord. నన్ను ముట్టండి. So right now you can do that. ఇప్పుడే మీరు చేయండి. So start talking to Jesus. యేసు ప్రభుతో మాట్లాడడం మొదలుపెట్టండి. Wash me. The Holy Spirit is reminding you of all your sins. పరిశుద్ధాత్మ మీ యొక్క పాపాలను మరి చూపిస్తుంది. Confess them to Jesus. ఇప్పుడు ప్రభువుకు ఒప్పుకోండి. ప్రభుతో Cleanse you. శుద్ధీకరించమని అడగండి. Right now. ఇప్పుడే. I'm going to be quiet for the next 1 minute or so. ఒక నిమిషం నేను నిశ్శబ్దంగా So I ఉండాలనుకుంటున్నాను. want you to confess your sins to the Lord. మీ యొక్క పాపాలు ఒప్పుకోండి యేసు ప్రభుతో. Do it right now. ఇప్పుడే చేయండి. Do it right now. ఇప్పుడే చేయండి. Jesus. యేసు ప్రభు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.